రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 30 ద్విచక్ర వాహనాలు 5 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు మద్యం తాగి 35 మంది పట్టుబడ్డారని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. న్యూ ఇయర్కి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరిగింది. మన సిపి గారు, ట్రాఫిక్ డీసీపీ, మా మన లా అండ్ ఆర్డర్ డీసీపీ శంషాబాద్, ఏసీపీ రాజేంద్ర నగర్, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ పిఎస్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర నగర్ వారి ఆదేశాల మేరకు ఇవాళ 31st నైట్ నుంచి ఫస్ట్ మార్నింగ్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసాం. ఈ యాక్సిడెంట్ నివారించడానికి, మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించడానికి మేము చేసాం. ఇందులో మేము చేసిన ఈ పాయింట్ దగ్గర 15 బైకులు, ఒక ఆటో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో బయటపడ్డాయి. అవి సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేనందువలన వాటిని ట్రాఫిక్ పిఎస్ ఆర్ఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడం పోయింది.